దోస్తులు మన బండి భద్రాచలం నుంచి హైదరాబాద్ లోడైంది. కటింగ్ చేయించా అనమాట. ఇప్పుడే ఇక్కడ ఆగి మొహం కడుక్కొని బయలుదేరుతున్నా. పల్లెకి మొహం కడిగి బయలుదేరుతాను. ఇంకా 80 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. 80. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ఓకేనా? ఏం చేయాలి ఎదురు ఎక్కడన్నా చేస్తే పని. యాదగిరి గుట్ట లెఫ్ట్ సైడ్కి వెళ్తే యాదగిరి గుట్ట వెళ్ళారా ఎప్పుడైనా? వెళ్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. యాదాద్రి అంటారు. అసలు ఎవడి ముఖం చూసి డ్యూటీ ఎక్కినవో కానీ ట్రిప్పులే పడట్లేదు. అసలు ఎక్కడ పోతే అక్కడ ఆగుడే అవుతుంది. నాకు తెలిసి ఈ ట్రిప్ కూడా అన్లోడ్ కాదు. పోయిన ట్రిప్పు బెంగళూరు వెళ్ళి వారం రోజులు, 4 రోజుల తర్వాత అన్లోడ్ అయింది బండి. అక్కడ అంతా అసలు కలిసి రావట్లేదు ఎందుకో. ఎలా దోలితే ఎప్పుడు నాయన డబ్బులు సంపాదించేది. ట్రిప్పులు పడట్లే, ఏమీ పడట్లే, చికా పుడుతుంది అసలు. సరే, ప్రతి దాంట్లో ఉండేదిలే, తప్పవిగా. కొన్నిసార్లు కష్టాలు వస్తాయి, కొన్నిసార్లు సుఖాలు వస్తాయి. చూడండి గ్రీనరీ ఎంత బాగుందో. అసలు ఎట్లుందో అసలు తెలిస్తే కామెంట్ చేయండి. అసలు చూడండి అసలు ఎంత బాగుందంటే అసలు. ఇక మనం మొత్తం ఇక హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్నట్టే లెక్క. ఔటర్ రింగ్ రోడ్ 32 కిలోమీటర్స్ ఉంది. ఇంకా గట్కేసర్ టౌన్లోకి వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. మనం సీదా వెళ్ళిపోతాం, ఔటర్ ఎక్కుతాం, హైదరాబాద్ మేడ్చల్కి పోతాం. గట్లా ఇగో మనకి ఔటర్ ఎక్కిచ్చేది చూపెడతా మీకు, గుర్తుపెట్టుకోండి ఒక్కటేసారి. ఇవి ఇట్లా ఎక్కడైనా సరే మీరు ఔటర్ ఎక్కేటప్పుడు ఇట్లా బ్రిడ్జి వస్తుంది, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఔటర్ది. ఇక్కడనే కాదు, బొంబాయి వెళ్ళినా సరే గుర్తుపెట్టుకోండి. ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జి దాటగానే ఇట్లా లెఫ్ట్కి ఎక్కేసేయాలి పైకి. అప్పుడు మనం ఔటర్ రింగ్ రోడ్ ఎక్కుతాం అనమాట. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కన్ఫ్యూజ్ ఏం అవసరం లేదు. మనకి ఇలా పైకి ఎక్కేసి ఎదరకెళ్తే ఒక టోల్ గేట్ వస్తుంది మళ్ళా. చూడండి ఎంత బాగుందో చూడండి అసలు. ఔటర్ రింగ్ రోడ్, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ మజాక. ఎంతైనా హైదరాబాద్ ఔటరే. మీకు విషయం తెలియదు, చెప్దాం అనుకుంటున్నా. జపాన్ తర్వాత అంత టెక్నాలజీతో నిర్మించిన ఒకే ఒక ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్, నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్. ఓకేనా? అది మన హైదరాబాద్కు ఉన్న క్రేజ్. ఎంత బాగుంటుంది అంటే అసలు మామూలుగా ఉండదు. మనం ఎక్కడ కావాలంటే అక్కడ దిగొచ్చు, ఎగ్జిట్ నెంబర్లు ఉంటాయి. అట్లా చూసుకోండి ఎంత బాగుందో అసలు. టోల్ గేట్ వస్తుంది. టోల్ గేట్ కట్టుకున్నామంటే అది ఎక్కేసినాం పైకి. వెళ్తూనే ఉండాల. ఇక వస్తుంది. ఇక చూడండి, ఎప్పుడైనా సరే ఔటర్ ఎక్కేటప్పుడు ఇది ఒకటి చూసుకోండి. మనం ఎటు వెళ్ళాలి? ఇటు లెఫ్ట్ సైడ్కి నాగపూర్ రోడ్డు,
మళ్ళీ అటు ఎక్కినామంటే అటు వెళ్ళిపోతాం. మళ్ళీ తిరగాలంటే మళ్ళీ ఎదరికి వెళ్ళి మళ్ళా ఎగ్జిట్ అయ్యి మళ్ళీ రావాలంటే డ్యాష్ దమ్ అవుతుంది. ఇక ఒకటి ఎక్కినామంటే ఇక అసలు మనకి తిరుగులేదు. ఇక ఎక్కేసినాం. ఇక చూడండి మళ్ళా సూపర్ కదా, సూపర్ అంటే సూపర్ ఉంటుంది మన అవుటర్. మొత్తం 6 లైన్స్ ఉంటాయి అన్నమాట. ఆ రైట్ సైడ్లో ఉన్నాయేమో కార్లు వెళ్ళడానికి, అవి 2 లైన్లు. ఈ 2 లైన్లు ఏమో లారీలు వెళ్ళడానికి. ఇది ఎక్స్టర్నల్ ఓవర్టేకింగ్కి. ఆ లెఫ్ట్ లైన్ ఉంది కదా, ఆ లెఫ్ట్ లైన్లోనేమో ఏమన్నా వెహికల్ ఏమైనా రిపేర్ అయితే ఆ లెఫ్ట్లో ఆపుకోవాలి. ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే ఆ లెఫ్ట్ సైడ్లో ఆపుకోవాలి. మొత్తం రాసుంటాయి ఎక్కడికక్కడ. చూడండి ఎంత బాగుందో అసలు. ఉరుకుతున్నాయి, ఉరుకుడు. ఓవర్టేక్ తాగుతాయా మళ్ళీ. అందుకే మళ్ళీ యాక్సిడెంట్లు అయితే ప్రాణాలే పోతాయి. అది మేడ్చల్ రోడ్, నాగపూర్ రోడ్డు. ఇక్కడే మనం దిగేది. అర్థమవుతుందా? మంచి రైనింగ్ సీజన్లో సూపర్ అంటే సూపర్ ఉంటుంది వ్యూ. మామూలుగా ఉండదు. ఇక వచ్చేసినాం మేడ్చల్ రోడ్కి. ఇక దిగుతాం. దిగేటప్పుడు కూడా చూపిస్తాం మీకు. మార్నింగ్ 8 అవుతుంది టైం వచ్చేసి. మనం ఇక ఇంకో హాఫ్ అన్ అవర్ అంతే. ట్రాఫిక్ లేకపోతే హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం. 7:50 అవుతుంది టైము అంతే. ఇంకో 12 కిలోమీటర్లు అవుటర్ దిగిన కాంచి 12 కిలోమీటర్లు వెళ్తే అన్లోడింగ్ పాయింట్ వచ్చేస్తుంది అంతే. సూపర్ ఉంది కదా అసలు. ఎవరైనా విజిట్ చేయకపోతే ఒకసారి విజిట్ చేయండి, అంత బాగుంటుంది. వండర్లాకి వెళ్తారు కదా, వండర్లాకి వెళ్ళేటప్పుడు అవుటర్ ఎక్కి వెళ్ళండి. అవుటర్ ఎక్కి వెళ్తే సూపర్ అంటే సూపర్. వండర్లాకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే 11లో ఎక్కేసి అవుటర్ ఎక్కేసి సిటీలో నుంచి పోకుండా 11లో ఎక్కేసి 13 నెంబర్లో దిగండి. రావిరాల ఎగ్జిట్ అవుతారు కదా, ఎగ్జిట్ అవ్వగానే ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద నుంచి లెఫ్ట్కి వెళ్తే రైట్కి వెళ్తే అదే ఇక వండర్లా కనబడుతూనే ఉంటుంది పెద్దగా. ఓకేనా? ఇక్కడ టోల్ గేట్ ఉంటుంది. అన్ని టోల్ బూతులే. దిగుతున్నాం. అదే రోడ్డు, నాగపూర్ రోడ్డు. మనం అలా పైనుంచి వచ్చి ఇలా దిగి ఇలా వెళ్తున్నాం. బైక్ వాడు ఇప్పుడు వస్తాడు చూడండి, జోన్ వెళ్ళిపోతాడు అసలు. మామూలుగా కాదు, జమ్మని వెళ్ళిపోతుంది. జమ్మన అడుగు ఎట్లా వెళ్ళిండు చూడండి. అన్లోడింగ్ పాయింట్కి వచ్చేసినాము. ఇక్కడ అన్నీ కాస్మో బండ్లే ఉన్నాయిగా, మన బండ్లు ఏం ఉన్నట్టుంది. లోపల ఉన్నట్టున్నాయి 2 బండ్లే ఉన్నాయి. ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? ఇది మన అన్లోడింగ్ పాయింట్, ఓమిని కన్వర్టర్. ఓమిని అంటారు. ఈ సైడ్లో పెట్టేద్దాం. ఇక్కడ అసలు ఖాళీ ఉండదు. అట్లా మన కోసం ఇక్కడ ఖాళీ ఉన్నట్టుంది. పక్క పెట్టద్దాం. సెక్యూరిటీ వాడు చూడు, ఇక్కడ పెట్టద్దు బండి, తీసేయి అంటుండవు. ఎవడు చెప్పుకుంటావో చెప్పుకోపోయా బాబు అని నేను అన్నా. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని లైక్ కొట్టండి, మర్చిపోవద్దు. ఉంటా మరి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.